వెల్కమ్ టు ద ఛానల్ ఇంగ్లీష్ మీడియా అఫీషియల్. ఈ వీడియోలో ఇక్కడ ఉన్నటువంటి ఈ తెలుగు వాక్యాలను ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకుందాం. చూడండి, తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర సాధన పోరాటంలో అమరులైన వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఫుల్ స్టాప్ ఉంది, ఇక్కడ ఒక ఫుల్ స్టాప్ ఉంది, అంటే రెండు వాక్యాలు ఇవి. ఈ రెండు వాక్యాలను మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేద్దాం. చూడండి, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక్కడ శుభాకాంక్షలు తెలియజేశారు ఇవి రెండు పదాలు అయినప్పటికీ ఒకే పదంగా, అంటే మనం ఇంగ్లీష్లో వర్బుగా తీసుకునేటప్పుడు ఒకే పదంగా తీసుకోవాలి. శుభాకాంక్షలు తెలియజేశారు, ఇది వర్బ్ అన్నమాట. పనిని తెలియజేస్తుంది కాబట్టి ఇది వర్బ్ అవుతుంది. సో వర్బ్ యొక్క ప్లేస్ ఏంటి? సెకండ్ ప్లేస్, రెండవ నెంబర్తో మనం దీన్ని గుర్తుపెట్టుకున్నాం. ఈ పనిని చేసింది ఎవరు? దీనికంటే ముందుగా మనకు సబ్జెక్ట్ తెలియాలి. సబ్జెక్ట్ తెలియాలంటే ఒక క్వశ్చన్ ద్వారా తెలుసుకుందాం. ఈ పనిని చేసింది ఎవరు? ఎవరు అనే ప్రశ్నకి ఆన్సర్ వచ్చే వర్డే అది సబ్జెక్ట్ అవుతుంది. ఎవరు ఈ పనిని చేసింది అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇది సబ్జెక్ట్ అన్నమాట. సో దీనికి నంబర్ 1 ఇవ్వాలి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో సబ్జెక్ట్ వచ్చింది మనకి, వర్బ్ కూడా తెలిసింది. రైట్, ఇప్పుడు ఈ వర్బ్తో మనము డిఫరెంట్ యాంగిల్స్లో మనం క్వశ్చన్స్ చేస్తూ మిగతా వర్డ్స్ని తెలుసుకోవాలి. రైట్, శుభాకాంక్షలు ఎవరికి తెలియజేశారు, ఎప్పుడు తెలియజేశారు, ఎక్కడ తెలియజేశారు, ఈ విధంగా మనం డిఫరెంట్ క్వశ్చన్స్ వేసుకోవాలి. ఎవరికి తెలియజేశారు? ప్రజలకు. నంబర్ 2 అయిపోయింది కాబట్టి నంబర్ 3 అనమాట, అంటే మూడవ పదం అని అర్థం. దేనికి? సందర్భంగా, ఇది నాలుగవ పదం. సందర్భంగా. ఏ సందర్భంగా అంటే తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా. ఇది మనం 5వ పదంగా తీసుకున్నాం. ఓకే, ఈ విధంగా మనం ఏ పదం తర్వాత ఏ పదం రాయాలి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేటప్పుడు అని తెలుసుకొని మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేద్దాం. రైట్, నెక్స్ట్ రాష్ట్ర సాధన పోరాటంలో అమరులైన వారి త్యాగాలను స్మరించుకున్నారు. చూసారు కదా, ఎవరు స్మరించుకున్నారు? ఎవరు అనేది ఇక్కడ మనకు రెండవ వాక్యంలో లేదు. ఎందుకంటే మొదటి వాక్యంలో ఇచ్చారు రేవంత్ రెడ్డి అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని మొదటి వాక్యంలో ఇచ్చారు కాబట్టి రెండవ వాక్యంలో మళ్ళీ అదే పదం ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికి బదులు మనం అతడు అని చెప్పవచ్చు. మనం అనుకోవడానికి అతడు అని మనం అనుకోవచ్చు అనమాట. రైట్, అతడు స్మరించుకున్నాడు, అతడు స్మరించుకున్నారు, వారు అని చెప్పాలి. యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు కాబట్టి వారు స్మరించుకున్నారు. రైట్, స్మరించుకోవడం అంటే కమెమొరేట్ అని అంటాం. కమెమొరేట్. ఓకే, స్మరించుకున్నారు పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి మనం పాస్ట్ వర్బ్ రాయాలి, కమెమొరేటెడ్. ఏం స్మరించుకున్నారు? త్యాగాలను. ఎవరి త్యాగాలను? అమరులైన వారి త్యాగాలను. ఇంతవరకు ఒక ఫ్రేజ్గా తీసుకున్నాం, ఎందుకంటే నంబర్స్ ఎక్కువ వస్తాయి. మనం పదాలను డివైడ్ చేస్తే అమరులైన వారి త్యాగాలను స్మరించుకున్నారు. ఓకే, ఎక్కడ అమరులైన వాళ్ళు అంటే సాధన పోరాటంలో. ఓకే, సాధన పోరాటంలో, ఇది 4వ పదం. రాష్ట్రం, ఇది 5వ పదంగా తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు వీటిని నంబర్ వైజ్గా మనం సెంటెన్స్ ఫామ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ సెంటెన్స్లో మొదటి వాక్యంలో చూడండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి.
చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్‌లో సి క్యాపిటల్ రాయాలి. ఎం గూడా క్యాపిటల్ రాయాలి. ఎందుకో తెలుసు కదా! చీఫ్ అనేది హోదాను తెలియజేస్తుంది. మినిస్టర్ అనేది హోదాను తెలియజేస్తుంది. సో, చీఫ్ మినిస్టర్‌లో ఈ 2 పదాలు కూడా మొదటి అక్షరాలను క్యాపిటల్ లెటర్స్‌తో రాయాలి. రేవంత్ రెడ్డి ఫస్ట్ లెటర్ ఆర్ క్యాపిటల్. రెడ్డిలో ఆర్ క్యాపిటల్. ఎందుకు అనంటే దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ పర్సన్. ఓకే. నంబర్ 2 ఏంటి? శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలు తెలియజేయటం అంటే కంగ్రాచ్యులేటెడ్ అని చెప్పొచ్చు. చేశారు పాస్ట్ టెన్స్‌లో ఉంది. పాస్ట్‌ను రిఫర్ చేస్తుంది కాబట్టి వర్బ్ టు రాయాలి. కంగ్రాచ్యులేటెడ్, కంగ్రాచ్యులేట్, కంగ్రాచ్యులేటెడ్, కంగ్రాచ్యులేటెడ్. కంగ్రాచ్యులేటెడ్ ఎవరికి? ప్రజలకు. కంగ్రాచ్యులేటెడ్ ద పీపుల్. కంగ్రాచ్యులేటెడ్ ద పీపుల్. కంగ్రాచ్యులేటెడ్ ద పీపుల్. ప్రజలకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. ఎందుకు? సందర్భంగా. సందర్భంగా ఆన్ ద అకేషన్ ఆఫ్ అని చెప్పాలి. సందర్భంగా అంటే ఆన్ ద అకేషన్ ఆఫ్. అకేజన్ ఎస్ఐఓఎన్ ఓసిసిఏ ఎస్ఐఓఎన్ ఆన్ ద అకేషన్ ఆఫ్. ఆ సందర్భంగా. ఏ సందర్భంగా? తెలంగాణ రాష్ట్ర అవతరణ. అవతరణ అనేది మనం ఫస్ట్ రాసుకోవాలి. అవతరణ అంటే ఫార్మేషన్. అవతరణ అంటే ఫార్మేషన్. ఇది ఫస్ట్ రాసుకోవాలన్నమాట మనం. తర్వాత తెలంగాణ రాష్ట్ర అనే వర్డ్ రాద్దాం. సో, అకేషన్ ఆఫ్ ఫార్మేషన్. అకేషన్ ఆఫ్ ఫార్మేషన్. ఫార్మేషన్ అంటే అవతరణ. ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్. తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా చీఫ్ మినిస్టర్ కంగ్రాచ్యులేటెడ్ ద పీపుల్. కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు అని అర్థం. ఓకే. ఈ విధంగా ట్రాన్స్లేట్ చేయాలి. ఇప్పుడు రెండవ వాక్యం చూడండి. అతడు అనంటే ఇప్పుడు మనం హీ రాస్తున్నాము. యాక్చువల్‌గానైతే మనం ఫస్ట్ సెంటెన్స్‌లోనే ఇది మెర్జ్ అయ్యి ఉంటుంది కాబట్టి మనకక్కడ ఇవ్వలేదు. మనం ఇక్కడ రాస్తాం. హీ స్మరించుకున్నారు. కమెమొరేటెడ్ అంటే స్మరించుకొనెను అని అర్థం. హీ కమెమొరేటెడ్ ఏంటి? వారి త్యాగాలను. త్యాగాలు ఇది రాయాలి. త్యాగాలు అంటే సాక్రిఫైసెస్. కమెమొరేటెడ్ ద సాక్రిఫైసెస్. ఎస్ఏసిఆర్ఐ. ఎస్ఏసిఆర్ఐఎఫ్ఐసిఎస్. సాక్రిఫైసెస్. ఎవరి సాక్రిఫైసెస్? వారి, అమరులైన వారి. అంటే చనిపోయిన వారి, అమరులైన వారి. ఆఫ్ దోస్ హూ ఎవరైతే చనిపోయారో అని చెప్పాలి. దోస్ హూ డైడ్ ఎవరైతే చనిపోయారో. ఎక్కడ చనిపోయారు అంటే రాష్ట్ర సాధన పోరాటంలో అంటే ఇన్ ద స్ట్రగుల్ ఆఫ్. సాధన పోరాటంలో దీన్ని ఒకే వర్డ్‌గా తీసుకోవచ్చు. ఇన్ ద స్ట్రగుల్ ఆఫ్ ఒక ఫ్రేజ్‌గా తీసుకుందాం. ఇన్ ద స్ట్రగుల్ ఆఫ్. స్ట్రగుల్ అంటే పోరాటం. ఇన్ ద స్ట్రగుల్ ఆఫ్ స్టేట్. ఇన్ ద స్ట్రగుల్ ఆఫ్ ఏ స్ట్రగుల్‌లో? రాష్ట్రాన్ని సాధించుకునేటటువంటి పోరాటం. సో, స్టేట్. రైట్. ఓకే. ఓకే. ఈ విధంగా మనము ఇంగ్లీష్‌లోకి తెలుగు వాక్యాలను ట్రాన్స్‌లేట్ చేస్తూ ఉంటే మనకు కొత్త వొకాబులరీ కూడా తెలుస్తుంది. థాంక్ యూ.